శ్రీకాకుళం ఉద్దానంపై వైసీపీ రూపొందించిన స్పెషల్ డాక్యుమెంటరీని ఇవాళ సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రజలకి స్వచ్ఛమైన నీరు అందించి వైఎస్ జగన్ ప్రాణాలు నిలిపితే చంద్రబాబు ప్రాణాలు తీస్తున్నారంటూ వైసీపీ ఈ వీడియో రిలీజ్ చేయనుంది. ప్రజల ప్రాణాల్ని నిలిపేందుకు మాజీ సీఎం జగన్ చేసిన కృషిని ఈ వీడియోలో వివరిస్తున్నారు. ప్రజల ప్రాణాల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గాలి కొదిలేశారని విమర్శిస్తున్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నామంటూ పలువురు వైసీపీ కీలక నేతలు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో ఈ వీడియో ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఓ సెన్సేషనల్ వీడియో డాక్యుమెంటరీని విడుదల చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఉద్దానం సమస్యలకు సంబంధించిన ఆ వీడియో డాక్యుమెంటరీని విడుదల చేస్తామంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అటు గుంటూరు జిల్లా తురకపాలెంతో పాటు కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో మంచినీటి సమస్యల వల్ల ఏం జరిగింది, ఉద్దానంలో గత ప్రభుత్వ హయాంలో ఉద్దానం సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఆ వీడియో డాక్యుమెంటరీలో వివరాలు పూర్తిగా తెలియజెప్పబోతున్నారు. ఏదైతే కొన్ని దశాబ్దాల కాలంగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలతోటి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఆ తరువాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రభుత్వం ఉద్దాన సమస్యల పరిష్కారం కోసం తొలడుగులు ఎలా వేసింది, ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు నిలిచిపోయాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఉద్దాన ప్రాంత సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడంతో దానిపైన దృష్టి సారించిన మాజీ సీఎం వైఎస్ జగన్ గత ప్రభుత్వ హయాంలో ఉద్దానం కోసం ఏం చేశారు అనే విషయాలను ప్రధానంగా ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేయబోతోంది. ఏదైతే కొన్ని దశాబ్దాల కాలంగా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో ఎంతో మంది మృత్యువాత పట్టడం, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఈ వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరించబోతుంది. గత ప్రభుత్వ హయాంలో ఉద్దానం సమస్యల పరిష్కారం కోసం, ఏదైతే ఆ ప్రాంత తాగునీటి అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రాజెక్టులను ఆ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి మేలు చేసిందనే విషయాలను కూడా ఈ వీడియో డాక్యుమెంటరీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరించబోతుంది. అదేవిధంగా ప్రస్తుతం మంచినీటి సమస్యలతో తురకపాలెం, అదేవిధంగా కురుపాం వంటి ఘటనలు చోటు చేసుకుని ఎంతో మంది అసూలు బాస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆరోగ్యం కోసం ఎట్లా పెద్దపీట వేసిందనే అంశాలు కూడా ఈ వీడియో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోయే ఆ వీడియోకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కీలక నేతలు, మాజీ మంత్రులు కూడా ఇవాళ తాము విడుదల చేయబోయే ఆ సెన్సేషనల్ వీడియోను ప్రతి ఒక్కరూ చూడాలంటూ సోషల్ మీడియా వేదికలుగా ఈ ఇష్యూకి మరింత హైప్ తీసుకొచ్చిన క్రమంలో అసలు ఆ వీడియో డాక్యుమెంటరీలో ఏముంటుందనే అంశాలు మాత్రం ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రం 7 గంటలకు వైసీపీ విడుదల చేయబోయే ఆ వీడియోలో ఏముంటుందనే అంశం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో సురేష్, ఎన్టీవీ, విజయవాడ.